వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళన కొనసాగుతూనే ఉంది. పాదయాత్రలో సీఎం జగన్ తమకు ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులుగా సమ్మెబాట పట్టిన అంగన్వాడీల ఆందోళన కొనసాగుతూనే ఉంది. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ ఇంకా ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు తీర్చే వరకు తగ్గేదే లేదని తేల్చి చెప్తున్నారు. ఇక ప్రకాశం జిల్లా అంతటా అంగన్వాడీ వర్కర్లు సమ్మెబాట పట్టారు. ఒంగోలు ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న వారికి పలు సంఘాలు మద్దతు తెలిపాయి. సీఎం జగన్ అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వందలాది మంది మహిళలు రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన ధర్నాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అంగన్వాడీ సెంటర్లకు తాళాలు వేసి సేవలు బంద్ చేయడంపై కన్నెర్ర చేసింది. ఆందోళన విరమించి తక్షణమే సెంటర్లు తెరవాలని హుకుం జారీ చేసినా లెక్క చేయకపోవడంతో పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ కార్యదర్శి, ఏఎన్ఎం, వీఆర్ఓ, సచివాలయ సిబ్బందితో తాళాలు తొలగించాలని అధికార యంత్రాంగం నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడంతో ఆయా గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో ఆయా సచివాలయాల సిబ్బంది, వీఆర్ఓ, ఏఎన్ఎంలతో కలిసి వెళ్లి అంగన్వాడీ సెంటర్ల తాళాలు బద్దలు కొట్టి తెరిపించారు. మరోవైపు తాళాలు బద్దలు కొట్టడంపై అంగన్వాడీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సెంటర్లో ఉన్న స్టాక్, బుక్స్, విలువైన వస్తువులపై ఎవరు బాధ్యత వహిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. నేను అదే అంగన్వాడీ స్కూల్లో ఉన్నా. ఫోటో తీసి పెట్టేసి అంగన్వాడీలు సమ్మెలో భాగంగా పత్తిపాడులో మోకాళ్లపై నిల్చొని కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా శిబిరం ఏర్పాటు చేసుకుని అంగన్వాడీలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె ఆందోళనకు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఇక 3 రోజుల నుంచి కొనసాగుతున్న అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన ధర్నాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపినట్టుగా తెలుస్తుంది. మరి దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. సో 3 రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ఈ ఆందోళన ధర్నాల గురించి ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది? ప్రతిభ, మీరన్నట్టుగానే ఇప్పటికే అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి కూడా
ఈ కార్యక్రమాలు అంటే విడతల వారీగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు ప్రభుత్వం తీర్చడం లేదు. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా ఇవాళ నెరవేర్చడం లేదంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ 4వ రోజుకి చేరుకోవడం జరిగింది. అయితే రాయలసీమ జిల్లాల్లో ప్రధానంగా చాలా ప్రాంతాల్లో అంగన్వాడీలు అక్కడ చాలా ప్రాంతాల్లో టెంట్లు వేసుకొని వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే రకంగా అంటే ఏంటి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తీర్చాలంటూ కూడా వాళ్ళు చెప్తున్న తరుణంలో ప్రస్తుతానికి తిరుపతిలో కూడా దాదాపుగా తిరుపతి అర్బన్ పరిధిలోనే 130 కేంద్రాలు ఉంటాయి. అంటే ఒక టీచరు ఒక హెల్పరు కలిపితే 252 మంది వరకు కూడా వాళ్ళు ఇన్నాళ్ళు అంటే విధులు నిర్వహిస్తున్నారు. దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. వాళ్ళకందరికీ జీతం ఏరా అంటే 6,000 నుంచి 7,000, లేదంటే టీచర్లకి ఒక 10,000, 11,000 వరకు మాత్రమే ఉంది. అయితే వీళ్ళకు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే 26,000 రూపాయల వరకు కూడా జీతం పెంచి తమను ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఎందుకంటే అంగన్వాడీ కేంద్రాలను ఇప్పటికే కూడా సచివాలయాల సిబ్బంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా దాన్ని హ్యాండ్ వర్క్ చేసుకుని చేయాల్సిన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేందుకు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్లు కూడా సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలని సచివాలయాల సిబ్బంది స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వ్యవస్థనంతా కదా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ తిరుపతిలో మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున అంగన్వాడీలు అంటే వాళ్ళు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు. ఇవాళ 4వ రోజుకు చేరుకోవడం జరిగింది. 4 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన చేస్తూ ఎట్లాగైనా సరే తమకు న్యాయమైన డిమాండ్ చేయాలంటూ కూడా ఇందాక కూడా మోకాళ్ళపైన కూర్చుని వాళ్ళ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చేతుల పైకి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇది చాలా రకాలుగా అంటే ప్రభుత్వం పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉందంటూ కూడా, ఎందుకంటే చిన్న కోరిక, న్యాయమైన కోరిక, దాదాపుగా తక్కువ జీతము 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు తమ జీవితాలను పణంగా పెట్టుకుని ఈ కార్యక్రమాలు చేస్తున్నాం, ఎంతోమందికి సేవలు చేస్తున్నామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచి నిర్ణయమే ఉంటుంది. కాబట్టి ఎంతోమందికి పేదలకు ఎన్నో రకాల సేవా కార్యక్రమం, ఎన్నో రకాల ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి తమ పైన దృష్టి పెట్టి న్యాయమైనటువంటి కోరిక, చిన్న జీతం అంటే తక్కువ జీతాలతో ఉన్నటువంటి మాకు రక్షణ కల్పించే విధంగా కూడా, ఎందుకంటే మారుతున్న కాలంలో ప్రస్తుతానికి లివింగ్ కాస్ట్ కావచ్చు, లేదంటే వీళ్ళు చిన్నపిల్లలు చదివించుకోవాలన్నా, లేదంటే ఉద్యోగాలకు సంబంధించి రకరకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి జీతాలు పెంచి తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలంటూ కూడా వాళ్ళు అంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ రకంగా ముందుకెళ్లాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, ఏంటి మీరు ప్రధాన సమస్య, మీకు ఏమనుకుంటున్నారు? ఎట్లా ఇప్పుడు 4వ రోజు చేరుకోవడం జరిగింది, ఏమంటున్నారు? మేమైతే గత 4 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. 4 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వానికి ఏమాత్రము దయ కలగలేదు. కనీసము ఒక అమ్మాయి, ఒక ఆడబిడ్డలు, మా ఆడబిడ్డలు మా అక్క చెల్లెళ్ళము అంటున్నారు. కానీ మేము అక్క చెల్లెళ్ళం కాదా? మేము ఆడపిల్లలం కాదా? మేము దగ్గర 40 ఏళ్ళ నుంచి ఇక్కడ వర్క్ చేసే అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, హెల్పర్లు ఉన్నారు. వాళ్ళు 90 రూపాయల జీతం నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళ లైఫ్ని. వాళ్ళ 30 ఏళ్ళ జీవితం ఇక్కడే గడిచిపోయింది. అంటే వాళ్ళకు ఎవరికి కూడా ఇన్నేళ్ళ జీతం చేశారు అంటే ఒక పెన్షన్ లేదు. వచ్చి నాకు తెలిసి నేను చేరే 10 ఏళ్ళు అయితే నా ముందరే చాలామంది పాపం 60 ఏళ్ళు రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయి ఖాళీ చేతులతో వెళ్ళిపోయారు. ఎంత బాధ అనిపించింది అంటే అంత బాధ అనిపించింది. కనీసం మాకు ఇచ్చే గౌరవ వేతనమే అడుగుతున్నాం. మేము మా శ్రమకు తగిలిన ఫలితం అడుగుతున్నాం అంతే. మాకు జరుగుబాటు జరిగేటట్లయితే మిమ్మల్ని అడుక్కోం కదా, జరగలేదు కాబట్టే రోడ్లు ఎక్కాల్సింది వచ్చింది. కనీస వేతనం మేము అడుగుతున్నాం. కనీసం మా వేతనాలు కొంచెం పెంచితే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఇంతమందిని మీరు ఆదుకుంటున్నారు అని చెప్తున్నారు కదా, మమ్మల్ని కూడా ఆదుకోండి. మేము కూడా మీ అక్క జిల్లలమే అనుకుంటున్నాం కాబట్టే మేము మీకు ఓట్లు వేసాం, మిమ్మల్ని గెలిపించుకున్నాం, మా అన్న అని అనుకుంటున్నాం. కనీసం మీరు మాకు ఒక 26,000 జీతం మీకు పెంచారంటే మిమ్మల్ని వీళ్ళు అందరు దండం పెట్టుకుంటారు. ఏ నోటితో అయితే తిట్టారో అదే నోటితో దండం పెడతారు, పాలు పోస్తారు. మీకు 3 పూట్ల అన్నం తినేదానికి లేకనే ఇక్కడ ఎక్కుండాం. ఈ పని చెప్పండి, ఏంటి అంటే ఎన్ని సంవత్సరాలు మీరు పనిచేస్తున్నారు? ఏ కేంద్రం, అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్నారు? రోజు మీరు ఎటువంటి కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉంటారు? మరి ఇవాళ ఆ కార్యక్రమాలన్నీ అక్కడ వదిలిపెట్టేసి ఇవాళ మీ కనీస వేతనం, కనీస జీతాల కోసం రోడ్డుపైన వచ్చి కూర్చొని మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏమనిపిస్తుంది? మీరు డిమాండ్ ఏంటి? సార్, మా డిమాండ్ వచ్చి
నేను 2004 నుంచి చేరినాను సార్. నా జీతం అప్పుడు 2050 రూపాయలు. నేను హెల్పర్గా పనిచేస్తా ఉన్నాను. ఇప్పుడు మాకు 7000 చేసినారు జగన్ అన్న. కానీ జగన్ అన్నకి ఏందో మేము కనిపించడం లేదు. మేము లేచి పొద్దున్నే లేస్తాం, 8:30కు వచ్చి సెంటర్ ఊడ్చి పిల్లలు ఏరే మీదకు పోయి పిల్లలందరినీ పిలుచుకొచ్చి మళ్ళీ 10 గంటలకు కోడిగుడ్డు ఉడకబెట్టి వాళ్ళకి పెట్టి మళ్ళీ 11 గంటలకు పాలు ఇచ్చి మళ్ళీ 12 గంటలకు 12:30కి అన్నం భోజనం పెట్టి గర్భవతులను పిలుస్తాం, బాలింతలను పిలుస్తాము, ప్రతి ఒక్కరిని పిలిచి మేము ఫుడ్ ఇస్తాం. మేడాలకు ఆ యాప్ ఈ యాప్ అని వాళ్ళకి పని ఎక్కువే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కొత్త యాప్ పెట్టినారు, బాత్రూంలో పోయి ఫోటో తీసుకురా అంటారు. అన్నీ జరుగుతూనే ఉంది, కానీ మా జీతం మాత్రం ఆడే ఉంది. కానీ జగనన్నకి చెప్పేది ఒకటే, మేము గతి లేకుండా మేము వచ్చి చేస్తున్నాం. 250 రూపాయల నుంచి చేసినామంటే మేము సేవ చేసినాం గర్భవతులకి, పిల్లలకి, అందరికీ. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్కి కానీ జీతాలు ఇస్తున్నారు. వాళ్ళు చెప్పేది కూడా అదే చదివే, మేము చెప్పేది అదే చదివే. వాళ్ళకి వేలు ఇస్తూ ఉన్నారు, లక్షలు, 80,000, 70,000 గవర్నమెంట్ జీతం ఇస్తున్నారు. మాకెంత ఇస్తున్నారు? టీచర్లకు వచ్చి 11,500, ఆయాలకు వచ్చి 7,000 ఇస్తూ ఉన్నారు. మేము తక్కువ ఎక్కువేం అడగడం లేదు. నిత్త అన్నీ పెరిగినాయి సార్, వాటర్తో సహా కొంటా ఉన్నాం. ప్రతి ఒక్కటి బాత్రూములు అంటారు, అవంటారు, అన్నీ చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మా మీద ఒక అన్నగా మేము అంటా ఉన్నాం, ఒక చెల్లెలుగా మీరు అందరూ దయచేసి మా జీతాలు పెంచాలి. మీరు చెప్పండి ఏంటి అంటే ఎన్ని రోజు ఇప్పుడు 4వ రోజు చేరుకునింది, 5వ రోజు ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది ఇప్పటికే. ఎందుకంటే సచివాలయాల సిబ్బంది వాళ్ళందరూ కూడా మీ అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి మొత్తం కూడా ఉన్నటువంటి స్టాక్ కావచ్చు, అంటే తాళాలు పగలగొట్టి ఇదంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మీ ఆందోళన ఏమనుకుంటున్నారు? ఒకవైపు మీరు నిరసనలో ఉన్నారు, ఒకవైపు అక్కడ ప్రభుత్వం ముందుకెళ్తుంది, ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా అంగన్వాడీ కేంద్రాల చుట్టూ తిరుగుతుంది, హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. మీ ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి? స్టార్టింగ్ చెప్పమంటారా? అంగన్వాడీ టీచర్. నేను అంగన్వాడీ టీచర్ సార్. నేను గత 23 ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాను. నేను జాయిన్ అయినప్పుడు 500 రూపాయలు. ఇప్పుడు నా శాలరీ 11,500. జగన్ సార్ వచ్చాక 1000 రూపాయలు జీతం పెంచాడు. ఆయమ్మకు 1000 రూపాయలు, టీచర్కి 1000 రూపాయలు. అంటే 4.5 సంవత్సరాన్ని కలిసి 1000 రూపాయలు జీతం పెంచాడు. మా షెడ్యూల్ ఏమంటే పొద్దున 8:30కి ఆయాలు వస్తే మేము 9 గంటలకు వెళ్తాము. ప్రార్థన స్టార్ట్ అవుతుంది. పిల్లలకు ఆటపాటలతో విద్యను అందిస్తూ, పాలిస్తూ, గుడ్లు ఉడకబెట్టి గుడ్లు ఒలిచి తినిపిస్తూ, నెక్స్ట్ అన్నం పెడుతూ, మధ్యాహ్నం 1 గంట నిద్రపించి మళ్ళీ రికార్డ్స్ అన్నీ రాయిపించాలి. సెంట్రల్ సిలబస్తో సమానంగా వర్క్ బుక్స్ రాయిపిస్తున్నాము. ఇవన్నీ చేస్తున్నా కూడా మా జీతం ఎంత అంటే రోజుకి 370 రూపాయలు. ఒక మడపం కాడికి వెళ్ళి ఒక టవల్ ఎత్తుకొని పోయి పనికి వెళ్తే వాళ్ళ జీతం ఎంత అంటే 1000 రూపాయలు. పిలిస్తే వస్తారు, వాళ్ళకి నచ్చితే చేస్తారు, నచ్చలేదంటే వాళ్ళ ఆ రోజు డ్యూటీ నుంచి నేను రాను, ఏం చేస్తావు చేసుకుంటారు. కానీ మేము అలా చేయడం లేదు. మా డ్యూటీకి ఒక రెస్పాన్స్ ఇచ్చి మా సూపర్వైజర్కి, సిడిపోకి ప్రతిభ మొత్తం మీద అంటే ఇక్కడ వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నది ప్రధాన కారణం. ఎలాగైనా సరే ఇప్పటికే 4వ రోజు చేరుకుంది కాబట్టి మా సమస్యలు మన్నించి లేదంటే మాకు కనీస వేతనాలు ఇవ్వాలంటూ ప్రధానంగా వీళ్ళు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి. సో ఇదే విధంగా తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ఈ ఆందోళన ధర్నాలపై మరి కడప నుంచి మా ప్రతినిధి సురేందర్ లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. సురేందర్ చెప్పండి. సో అంగన్వాడీలు చేస్తున్న ఈ ధర్నాలు అనేవి మూడు రోజులు జరిగిపోయాయి, ఇది 4వ రోజు. సో ప్రభుత్వం ఎలా స్పందించింది? ఎస్ ప్రతిభ, మీరు అన్నట్టుగానే గత 4 రోజుల నుంచి కూడా అంగన్వాడీలందరూ కూడా తమ న్యాయమైనటువంటి డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి సమ్మెబాట పట్టారు. 4 రోజుల నుంచి చేస్తున్నటువంటి ఈ సమ్మెను భగ్నం చేసే విధంగా సీఎం సొంత జిల్లా నుంచే ప్రభుత్వం అయితే చర్యలకు పాల్పడుతూ ఉంది. నిన్ననే దాదాపుగా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 2,308 ఈ అంగన్వాడీ కేంద్రాలు ఉంటే దానిలన్నిటి కూడా పగలగొట్టి మరీ సచివాలయ సిబ్బందికి అప్పగించేసి అక్కడ ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా పంపిణీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి కడప నగరంలో ఉన్నటువంటి అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మె దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం, వాళ్ళతోనే మాట్లాడి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెకు ఫైనల్గా మీరు ఏమనుకుంటున్నారు? నిన్న ఈరోజు చాలా వరకు అంగన్వాడీ సెంటర్లు కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మా సమ్మె, నా పేరు వసుంధర, నేను ప్రాజెక్టు నాయకురాలుగా మాట్లాడుతున్నా.
ఈరోజు జరిగే సమ్మె 4వ రోజుకు కొనసాగుతూ ఉంది. మేము మా డిమాండ్ల కోసము మేము అడిగినాం ప్రభుత్వాన్ని, పై స్థాయి వరకు అన్ని చూసినాము. చర్చల్లో 11వ తేదీ వరకు చర్చల్లో పిలిపిస్తామని అంతవరకు కూడా వెయిట్ చేసినాం. 8వ తేదీ జరుపుకోవాల్సిన చర్చ మేము 11వ తేదీకి వాయిదా కూడా వేసుకొని అప్పటికి కూడా మాకేమి స్పందన లేదు. అందుకోసమని 12వ తేదీ నుంచి మేము సమ్మెలోకి వచ్చినాము. మా సమ్మెను విచ్ఛిన్నం చేసే దానికోసము జగన్ సార్ గారు ఇవన్నీ పథకాలన్నీ పండిస్తున్నాడు. ఇప్పుడు సచివాలయం ఉద్యోగస్తులతో మా సెంటర్లను బీగాలు బగలు కొట్టేసి ఈ విధంగా సెంటర్లు మీరు పెట్టుకోవాలా, డ్వాక్రా మహిళలు పెట్టుకోవాలా, మీరంతా సెంటర్లు నడుపుకోవాలా అనేసి వాళ్ళకు అప్పచెప్తాడు. సెంటర్లు ఏ విధంగా పగలు కొట్టిస్తాడు? మేము సెంటర్లో ఏదన్నా పోతే ఎవరు బాధ్యత వహిస్తారు? సెంటర్లో ఒకవేళ ఇళ్లలో పరిస్థితి బాగలేని వాళ్ళం సెంటర్లలో ఏదో ఒక వస్తువులు పెట్టుకొని ఉంటాం. మేము మా సమస్య మేము ఎక్కువ కాలం సెంటర్లోనే మేము గడుపుతున్నాం కాబట్టి అందుకోసము ఈ విధంగా చేయడం మంచిది కాదు. ఈ విధంగా మాకు ప్రధానమైన డిమాండ్ 26,000 వేతనము మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుటీ అమలు చేయాలని మేము అడుగుతున్నాం. మేమేమి ఎంపీలకు ఎమ్మెల్యేలకు పెంచినంత జీతాలు మేము అడగడంలే. మాకు పనికి తగ్గ వేతనం మేము అడుగుతా ఉంటాం. మా పనికి తగ్గ వేతనం ఇవ్వకపోగా మాకు అంగన్వాడీ మహిళలను ఈ విధంగా రోడ్లపాలు చేసి ఈ విధమైన ఇబ్బందులు మాకు గురి చేస్తున్నాడు. ఇదే విధంగా చేస్తున్నారంటే గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ఈ ప్రభుత్వానికి కూడా సిద్ధశుద్ధితో మేము చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. చెప్పండి, మరి నిన్నటి నుంచి కూడా చాలా వరకు మీ అంగన్వాడీ కేంద్రాలన్నింటిని కూడా పలకొట్టారు. మరి ఈ రోజు అంటే నిన్నటికి ఈ రోజుకి డిఫరెన్స్ ఏంది? ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచుకున్నారు? అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తరపున మా అందరి కనీస వేతనాలు అడుగుతున్నాము. మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మా కనీస వేతనము 11,500 ఇస్తున్నారు. 26,000 వేతనం కావాలని అడుగుతున్నాము. 26,000 వేతనము కావాలని అడుగుతున్నాము. 11,500 ఇస్తూ ఉంటే అది మా అంగన్వాడీ సెంటర్కే ఖర్చు అవుతా ఉంది. మా ఇంటికి కూడా పోవడం లేదు. వాళ్ళు ఇచ్చే బియ్యము, పప్పు, ఆయిల్ ఇవే ఇస్తున్నారు. కానీ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ఉన్నాయి. ఆ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం వల్ల మా జీతము మాకు ఖర్చు పెట్టుకోవడం లేదు. మా కుటుంబానికి మేము 26,000 వేతనం కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు తీర్పు ప్రకారము రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాడ్యుటీ ఇవ్వమని కోరుతున్నాము. నిన్న మా అంగన్వాడీ సెంటర్లు మేము అధికారుల దృష్టికి అన్ని తీసుకువెళ్లినాము. మాకు వేతనం సరిపోవడం లేదని. కానీ మా సమస్యలు తీర్చకపోగా మేము దొంగలమైనట్టు మా సెంటర్లకు వచ్చి ఈ విధంగా పగలగొడుతున్నారు. సెంటర్ల తాళాలు పగలగొట్టేస్తున్నారు. గడ్డపారలు, గొడ్డన్లు తీసుకువచ్చి పగలగొడుతున్నారు. మేము దానికి ఏమైనా మా అంగన్వాడీ సెంటర్లలో సామాన్లు ఏవైనా పోతే దానికి ఎవరు బాధ్యులు? సరే, ఇప్పుడు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చే డబ్బు మాకు కేవలం జీతాలు పూర్తి స్థాయిలో అంగన్వాడీ సెంటర్లో భరించే ఖర్చులకు సరిపోతా ఉంది. ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా తమ న్యాయమైన డిమాండ్లు అయితే పరిష్కరించాలని చెప్పి అంగన్వాడీలు చెప్తున్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు యూనియన్ నాయకుడిగా మీరందరి తరఫున మీరు పోరాటం చేస్తూ ఉంటారు కదా, ఫైనల్ గా ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారం రాకమునుపు అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ కన్నా 1,000 ఎక్కువ పెంచుతామని చెప్పి మాట ఇచ్చినారు. అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 8 నెలలు దాటింది. ఇప్పటి వరకు కనీసం 1 రూపాయి కూడా పెంచిన పాపం లేదు. 1000 రూపాయలు మాత్రమే పెంచి ముష్టి వేసినటువంటి పరిస్థితి. నేను మాట తప్పను మడమ తిప్పనని చెప్పిన మాట వాస్తవా కాదా? మరి మీరు చెప్పిన ప్రకారం తెలంగాణ కన్నా 1,000 ఎక్కువ ఇవ్వాలి కదా, కానీ ఎక్కువ లేకపోగా 2,000 రూపాయలు తక్కువ ఉంది. అంటే మీరు చెప్పిన మాట తప్పారు, మడమ తిప్పినారని చెప్పడానికి అంగన్వాడీ వర్కర్లు చేస్తున్నటువంటి సమ్మె నిదర్శనం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. సమ్మె చేస్తూ ఉంటే మీ సమస్య ఏమిటి, ఇబ్బంది ఏమిటి, బాధ ఏమిటి అని చెప్పి అడగాలి, మాట్లాడాలి, చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అలా చర్చించకపోగా సచివాలయ ఉద్యోగులు, లేకపోతే ఎంపీడీఓలు, లేకపోతే వివోఏలు, వాలంటీర్లను అందరినీ పెట్టుకొని చాలా దుర్మార్గంగా గడపారాలు తీసుకొని దాడి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. అంటే ఇంత రౌడీయిజం ఏంటి అంటున్నా నేను. అంటే కాన్స్టిట్యూషన్లో సమ్మె చేసే రైట్ ఉంది, ఆ రైట్ను కాదనడానికి ఎవరు అంటున్నా నేను. కాబట్టి మేము ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గంగా ఈరోజు మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అంగన్వాడీ వర్కర్లతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు ఏ ఒక్కటి మనుగడ సాధ్యం కాలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, జిల్లా వాసి అయినటువంటి గారు స్పందించాలి, మాట్లాడాలి. రేపు 23వ తేదీ కూడా కడప నగరానికి వస్తా ఉన్నాడు. ఆయన పుట్టిన తేదీ తర్వాత క్రిస్మస్ కూడా వస్తాడు. కానీ ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ వర్కర్ల బాధలు, కష్టాలు తెలుసుకొని మీరు చెప్పినటువంటి మాట ప్రకారం వెంటనే వేతనం పెంచాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. 4 రోజులైంది, ఒక్క మాట మాట్లాడకపోగా, చర్చించకపోగా
దౌర్జన్యం చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి మేము సిఐటిగా అడుగుతున్నాం, చెప్పదలుచుకున్నాం, మాట్లాడుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఏ ప్రభుత్వం అయినా, తమిళనాడులో తీసేసిన ప్రభుత్వాలు ఇళ్ళ పోయినాయి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసేసి ఇళ్ళ పోయింది. మీరు కూడా అదే గట్టిగా పట్టాలంటే కన్నా అంగన్వాడీ వర్కర్ల మీద స్పందించుకోకుండా ఉండాలంటే అలా ఉండండి. కాబట్టి ఇప్పటికైనా అంగన్వాడీ వర్కర్లు తక్షణమే 26,000 వేతనం ఇచ్చి మీరు చెప్పినటువంటి ప్రకారం వెంటనే మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, గ్రాట్యుటీ అమలు చేయమని. సుప్రీంకోర్టు తీర్పు మీద మీకు గౌరవం ఉండాలి కదా, ఆ మాట అయినా నెరవేర్చాలి కదా. కాబట్టి అంగన్వాడీ వర్కర్ల బాధలు, కష్టాలు ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. వెంటనే పట్టించుకోవాలని చెప్పి మేము సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నిర్బంధం ఆపాలి, వెంటనే బట్టి నివారించకపోతే మేము న్యాయస్థానానికి కూడా ఆశ్రయిస్తామని చెప్పి అంగన్వాడీ వర్కర్ల తరఫున సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే ఓవరాల్గా సమ్మెకు దిగినటువంటి అంగన్వాడీ వర్కర్లను దృష్టిలో పెట్టుకొని పరిగణలోకి తీసుకొని సమ్మెలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడకపోగా పైగా వీళ్ళ మీద ప్రమేయం లేకుండా సచివాలయ సిబ్బందిని, వీఆర్ఓలను రంగంలోకి దించి తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియ మంచిది కాదు. రాబోయే కాలంలో బుద్ధి చెప్పే అవసరం ఉంది. ఈ నెలలో జిల్లాకు రాబోతున్నటువంటి ముఖ్యమంత్రి దీని మీద ఆలోచించి ఇక్కడ ఒక ప్రకటన కూడా చేయాలని చెప్పి అంగన్వాడీ దగ్గర నుంచి పెద్ద ఎత్తున వాళ్ళ ఉన్నటువంటి డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సురేందర్. ఇక శ్రమకు తగ్గ వేతనం ఇస్తే చాలు అని అంటున్నారు ఒకవైపు అంగన్వాడీ కార్యకర్తలు. కానీ ప్రభుత్వం మాత్రం దానికి విరుద్ధంగా అంగన్వాడీ కార్యకర్తలు చేయాల్సిన పని డ్వాక్రా వాలంటీర్లకి, డ్వాక్రా మహిళలకు ఆ బాధ్యతను అప్పగించి తారాలు పగలగొట్టి ఇలాంటి పనులు చేయడం, ఆయా గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో సచివాలయాల సిబ్బంది, వీఆర్ఓలు, ఎన్ఎంఎల్తో కలిసి వెళ్ళి అంగన్వాడీ సెంటర్ల తాళాలు బద్దలు కొడుతోంది ప్రభుత్వం. మరి ఈ నిరవధిక సమ్మె అనేది ఎన్ని రోజులకు చేరుతుందో వేచి చూడాల్సి ఉంటుంది. ఇది స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.